నేనేం అనిల్ రావుపూడి గారి మీద ఒక కొత్త ఎక్స్పెక్టేషన్ నేను పెట్టుకొని రాలేదు. ఆయన మూవీస్ మనకు తెలిసిందే కదా, F2 కావచ్చు, లేకపోతే F3 కావచ్చు, సర్లే నీకెవర్లో కామెడీ సీన్స్ కావచ్చు, ఎలా ఉంటుందో అని మనకు తెలిసిందే. సో అదే విధంగానే ఈ మూవీలో వచ్చేసి మనకు కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది మూవీ. ముఖ్యంగా బ్రో వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, లైక్ మనకు మీనాక్షి చౌదరి గారు వచ్చేసి లైక్ ముగ్గురు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఒక ఎక్స్ కాప్ గాను, ఎక్సలెంట్ వైఫ్ గాను, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గాను కామెడీ మనకు చాలా బాగా జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో అయితే ముఖ్యంగా లైక్ మీనాక్షి చౌదరి గారికి ఐశ్వర్య రాజేష్ మధ్య సవతులు గొడవ అంటారు కదా, సో ఆ విధంగా అయితే ఒక లైక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి, ఎక్సలెంట్ వైఫ్ కి మధ్యలో కామెడీ అయితే బాగానే వర్కౌట్ అయిందని నేను చెప్తాను. సో వీళ్ళ ముగ్గురు కంటే ఈ మూవీలో స్టాండ్అవుట్ అయ్యే ఒక రెండు ఉన్నాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే వెంకటేష్ గారి అబ్బాయిగా ఒక గుల్రాజు అని చేసింటారనమాట. సో అబ్బాయి క్యారెక్టర్ అయితే నిజంగా బాగా వర్కౌట్ అయింది. అబ్బాయి ఫస్ట్ హాఫ్ లో వచ్చినప్పుడంతా మనకు నవ్వు వస్తుంది. లైక్ నేను కొరికేస్తాను డిఫరెంట్ వైప్ తో వస్తాడు. ఆ అబ్బాయి క్యారెక్టర్ స్టాండ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఏంటంటే బీమ్స్ మ్యూజిక్ బ్రో, బీమ్స్ మ్యూజిక్ అనమాట. అంటే నాట్ ఓన్లీ మనకు ఆ గోదావరి గట్టు సాంగ్, అది గోదావరి గట్టు సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉంది, మనందరికీ తెలిసింది. అదే బావా సాంగ్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కావచ్చు, లేకపోతే మనకు బీజిఎం కావచ్చు, మనకంతా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్ గా మనము వెంకటేష్ గారు అంటే కింగ్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటాం మనం ఆయన వచ్చేసి. సో ఈ మూవీలో కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్డ్ కామెడీ అయితే ఉంటుంది, వర్కౌట్ కానీ కామెడీ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఉపేంద్ర గారు, సాయి కుమార్ గారు, బట్ స్టిల్ ఓవరాల్ గా కొంచెం బాగా ఎంగేజింగ్ గానే ఉందన్నమాట. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్రో క్లియర్ విన్నర్ ఎవరు అంటే డాకు మహారాజ్. అన్డౌటెడ్లీ చెప్తాను, క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. సంక్రాంతి 2025 క్లియర్ విన్నర్ డాకు మహారాజ్. తర్వాత సంక్రాంతికి వస్తున్నాము, తర్వాత గేమ్ చేంజర్ అనమాట. ఇది ఆర్డర్. డెఫినెట్లీ పేరులోనే కాదనమాట, ఇంటర్వెల్ ముందుకు కూడా ఆ సంక్రాంతికి వస్తున్నాము ఎందుకు అనేది జనరేట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కూడా కొంచెం బాగా లైక్ రాజమండ్రిలో అంత పొంగల్ అకేషన్ లో జరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. అప్పుడెప్పుడో మనము కొన్ని మూవీస్ లో మనం చూస్తాం కానీ రాజమండ్రిని కూడా బాగా చూపించినారు. ఉంటుంది బ్రో కొంచెం, అంటే క్రింజ్ కామెడీ అంటే మన అనిల్ రావుపూడి గారు టీం హట్ అవుతారు, కానీ ఫోర్స్డ్ కామెడీ అనేది కొంచెం బెటర్ వర్డ్. ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ లో. అంటే నాకు నవ్వు రాలేదు బ్రో, కొంతమంది నవ్వుతారో థియేటర్లో, కొంతమంది నవ్వలేదు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ అని నాకు అనిపించింది. కానీ లేదు ఓన్లీ కామెడీ బేస్డ్ మూవీ. యాక్షన్ అంటే కొంచెం లైట్ గా ఉంటుంది. ఓవరాల్ కామెడీనే బ్రో. ఆయన ఎక్స్ కాప్ అయినప్పటికీ ఆయన కొంచెం బాడీ ఫంక్షన్స్ అంతా ప్రాపర్ గా ఉండవు కాబట్టి వెంకటేష్ గారు మొత్తం కామెడీతోనే జనరేట్ అయింది మూవీ అంతా. మీరు ఫోర్స్డ్ కామెడీ అని మీరు అన్నారు కదా, అదొక 30% ఉంటుంది, రిమైనింగ్ 70% వర్కౌట్ అయింది. ఓవరాల్ గా ఆఫ్టర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాము ఇస్ వన్ మోర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2025. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా వెంకటేష్ గారి మూవీస్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు. సంబంధించిన సెంటిమెంట్ ఉంది, పిల్లలందరూ సెంటిమెంట్ బాగా చూస్తారు, గురువులకి గురుభక్తితో చూపించినట్టుంది. అది కాకుండా మెయిన్ సినిమాలో పెద్ద కామెడీ, అసలు కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్కే సాధ్యం. సూపర్, అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం, అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, అసలు నెంబర్ 1 ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి ది బెస్ట్ మూవీ ఇది, అసలు ఇదే హైలైట్. మొత్తం డబ్బులు వేస్ట్ లేదు, మొత్తం ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డబ్బులు వేస్ట్ అనేవి లేవు, చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి, అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చిండు, ఇది మాత్రం పక్కా బ్లాక్ బాస్టర్. 500 కోట్లు పక్కా పాన్ ఇండియా మూవీ కాకుండా కానీ 2 తెలుగు రాష్ట్రాలలో 500 కోట్లు పక్కా, 175 డేస్ పక్కా. వెంకటేష్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ సినిమా, సాఫ్ట్ సినిమా భయ. అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతోని. ప్రతి ఒక్కరు వచ్చి ఆనందంగా ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారు. స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఉన్నాయి సినిమాలో, తగ్గేదే లేదు. బీమ్స్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ వచ్చేసి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ మావయ్య గారి క్యారెక్టర్ కానీ, అత్తయ్య గారి క్యారెక్టర్ కానీ, ఆ పని మనిషి పనోడు కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు రాశారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేశారు. విలన్ వచ్చేసి ఎంత కామెడీగా అయ్యిందంటే, అంటే నాకు ఒక్కటే బాగా నచ్చింది, క్లైమాక్స్లో ఒక మనిషికి ఇచ్చే మెసేజ్. ఒక మగోడు ఒక అమ్మాయి దగ్గర ఎట్లా ఉండాలి, భార్య దగ్గర ఎట్లా ఉండాలి, వాళ్ళిద్దరూ ఏకమైతే మధ్యలో నలిగిపోతాడు. ఆ నలిగిపోయే తనాన్ని ఎక్కువ చూపించారు. అలాగే రెండోది ఏంటంటే ఉపాధ్యాయుల్ని, గురువుల్ని ఎక్కువ సంస్కరించాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలని. ఈ ఉన్న జనరేషన్లో గుర్తుపట్టడమే కష్టం. అలాంటిది ఇతను గుర్తుపట్టి అతను సాయం చేస్తాడు. నాకు సాయం వద్దు కానీ అతను ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్లో అవమానపడతాడు. దాన్ని క్లియర్ చేయడానికి
రెండో పార్ట్ కింద అంటే ట్విస్ట్లో ట్విస్ట్ కింద రెండో ట్విస్ట్ పెట్టారు. చాలా బాగా నచ్చింది. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సినిమా అయిపోయింది అనుకున్నాం, బట్ రెండో ఒక ట్విస్ట్ కింద మార్చి దాన్ని క్లియర్ చేశారు. దీంట్లో 2 మెసేజ్ ఉన్నాయి. ఒకటికి లేడీస్ పరంగా, అలాగే మన ఉపాధ్యాయులు కానీ టీచర్స్ కానీ చిన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన టీచర్స్ మెయిన్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్పడం చాలా బాగా నచ్చింది నాకైతే.